కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వరంగల్ డిస్టిక్లో నీర్కుల అని చెప్పేసి ఒక పల్లెటూరు పేరు అనేది కూడా ఉంది. సో అక్కడ ఉన్న ఆ పల్లెటూరుకి అంటే ఈ సినిమాలో తీసిన స్టోరీకి కనెక్షన్ ఏమన్నా ఉందా? అదే ఊర్లో మేము షూటింగ్ చేసాం. ఆ ఊర్లో జరిగిన ఒక రియల్ అయిన ఒక సంఘటన కథనే. దేవుడికి సంబంధించిన మూవీయా? చిన్నపిల్లలకి ఇలాంటివి కానీ అట్లాంటి బాగా ఎంటర్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయా? పిల్లలకి చూసేదానికి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అది చెప్పిన మాంత్రికుడు ఒక హర్రర్, సగం కాలిన ఫేస్తో అది ఎంత భయపెట్టే సన్నివేశాలు. పోస్టర్లో అది పోస్టర్ చేసినప్పుడే ఆ పిల్ల చూసేసి మేకప్ వేయకముందు. మూవీకి అయితే ఉదయ్ కిరణ్ గారు మ్యూజిక్ అనేది కూడా ఇచ్చారు. సో ఎలా నడిచింది? ఉదయ్ కిరణ్ సారు ఫస్ట్ టైం నేను అలా కలిశాను, ఇలా ఇలా అలా చెప్పాను. చిన్న సినిమా అంటే మీకు తెలుసు కదా. లవ్ స్టోరీ పరంగా కూడా ఇది చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఈ సినిమా వల్ల 3 వేరియేషన్ ఉంటుంది సార్. నేను ఒప్పుకోవటం మెయిన్ అంటే నీర్కుల ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనుకోవచ్చు. ఏం లేని వాళ్ళకపోతేనే బెస్ట్ ఈ సినిమా. అబ్బా ఇటు హర్రర్, డివోషనల్, ఇవి 2 కలిపి థ్రిల్లర్, అది నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందని. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ మార్చ్ 7న ఒక డిఫరెంట్గా మనందరినీ కూడా ఎగ్జైట్ చేస్తూ కూడా ఒక మూవీ అనేది కూడా రాబోతుంది. అదే నీర్కుల. మరి ఆ మూవీకి సంబంధించిన హీరో అండ్ ఒకప్పటి డ్యాన్స్ మాస్టర్ ఆర్కే మాస్టర్ అలా రాధాకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి అయితే ఈ మూవీ గురించి ఆయన ఏం చెప్తారో మిగతా విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆర్కే గారు. హాయ్ హాయ్, నమస్కారం. రాధాకృష్ణ అనడం బెటరా లేదా ఆర్కే? రాధాకృష్ణ తీసారా? మీలాంటి యాంకర్లు దాన్ని కట్ చేశారు, తలని కట్ చేసి జీతులు యాంకరింగ్ చేసేటప్పుడు ఆర్కే మాస్టర్ అన్నాడు. నేను నిజం అన్నాను. పక్కన రే నిన్నే రప్పిస్తున్నా అంటే, రే నా పేరు రాధాకృష్ణ అంటే ఆల్రెడీ కట్ అయిపోయింది. అప్పటి నుంచి ఓకే. నీర్కుల్లా మరి ఆ ట్రైలర్ కానీ అండ్ మూవీ కానీ మార్చి 7న రిలీజ్ అవబోతుంది. అండ్ అదే రోజున మరి చాలా మూవీస్ అనేది కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ప్రేక్షకులు ఈ మూవీకి వచ్చి ఎంటర్టైన్ అవ్వాలంటే ఏం చూసి వస్తారు అనుకున్నారు? యాక్చువల్గా మేము ముందు అనౌన్స్ చేసినప్పుడు 3 మూవీస్ ఉన్నాయి, మాది 4th మూవీ. ఇప్పుడు ఈరోజు చూస్తే 12 మూవీస్ ఉన్నాయన్నారు. ఒకసారి గుండె అమ్మో అనిపించింది. దాంట్లో చావా అని పెద్ద హిట్ హిందీలో, ఆ సినిమా కూడా దాని మీద ఇరే మన ఎందుకురా బాబు వాళ్ళతో పోటీ పోతున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్దామన్నారు. బట్ ఆల్రెడీ పోస్టర్స్ గీస్ట్ అన్నీ వెళ్ళిపోయినాయి. మీరు అడిగిన దానికి క్వశ్చన్కి నాకే కొంచెం భయంగా ఉంది. అంటే అంత పెద్ద పెద్ద సినిమాల మధ్యలో మనం వెళ్ళటం అనేది, పెద్ద సినిమా చిన్న సినిమా తేడా లేదు సార్, ఒకటే ఉంటుంది, హిట్టా ఫట్టా. మా సినిమాకి ఎందుకు మేము దైన్యంగా వెళ్తున్నామంటే, నీర్కుల్ అని ఒక టైటిల్ ఉంటుంది. ఇది ఆ టైటిల్లోని ఒక హర్రర్, కొంచెం ఒక విగ్రహాలు, కొంచెం అలా థ్రిల్లర్లా కొంచెం వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ బేస్ కొంచెం జనాలకి జనాలకి ఏం కావాలి, అల్టిమేట్గా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఫస్ట్ హాఫ్ మటు మిమ్మల్ని సీట్లోంచి అటు ఇటు చేయనీయకుండా చేసాం గ్రిప్గా. సెకండ్ హాఫ్ మనం అసలైన కథలోకి వెళ్తాం అనమాట. ఆ కాన్ఫిడెన్స్ మన షో వేసినప్పుడు శాంతి మేడం కానీ అండ్ నటరాజ్ మాస్టర్ కానీ పెద్ద పెద్దలు చూసిన వాళ్ళందరూ అన్నారు, ఫస్ట్ హాఫ్ మటుకు అసలు ఇలా 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 కూర్చోబెట్టేశారా, సెకండ్ హాఫ్ నుంచి అసలు స్టోరీ ఉంటుంది, అక్కడే మనం సక్సెస్ అని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పగానే అప్పుడు ఊపిరి పిలుచుకున్నాం. ఓకే రైట్. అంటే సుమారు 12 సంవత్సరాల నుంచి బయటికే రాని వ్యక్తి ఎవరైనా అన్నారంటే అది శాంతి గారు. మరి శాంతి గారు ఇప్పుడు బయటకు వచ్చి అదే పనిగా మీకోసం బయటకు వచ్చి అండ్ ప్రమోషన్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలి? నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అక్క ఏదైనా మొహం సూటిగా మాట్లాడేస్తుంది, బాగుందా బాగలేదా 2 తప్పనే చెప్పేస్తుంది. అలాంటిది ఎంత పాజిటివ్గా శ్రీహరి ఫ్యాన్స్ అందరికీ నేను చెప్తున్నాను, వీడిని ఆదరించండి అనేది. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. మనం చిన్న ఆమె డ్యాన్స్ క్లాస్లో ఇలా చేసాము, మనం అక్క అంటాం, అంతేగాని ఎక్కువ మనకి చనువేం లేదు. బట్ ఆమె నా మీద చూపించిన ప్రేమ, తమ్ముడు మాట అవసరం అంటే నాకే చిన్న బూజ్ బొమ్మలా వచ్చింది.
అది పోయిన జన్మలో నేను చేసిన పుణ్యం ఆమె అలా రావటం అనేది. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఈ మూవీ ప్రమోషన్ గురించి కాదు, అండ్ కొన్ని ఇంటర్వ్యూస్లలో కానీ ఎక్కువగా నాకు అసలు బ్యాక్గ్రౌండ్ లేదండి, బ్యాక్గ్రౌండే లేదు ఇది అని అన్నారు. మీరు ఇన్ని సంవత్సరాలుగా డ్యాన్స్ మాస్టర్గా చేస్తూ మరి ఒక పొజిషన్కి అనేది వచ్చి ఇప్పుడు హీరోగా వస్తూ ఉన్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ లేదని ఎందుకు చెప్పుకుంటూ ఉన్నారు? లేదా నిజంగా ఉందా? బ్యాక్గ్రౌండ్ ఏముంది సార్, ఏం లేదు సార్. మీరు మరి అయితే మంచు మనోజ్ గారు అండ్ అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ ఇట్లా అందరూ కూడా వచ్చి మీకోసం అని చెప్పేసి మీ మూవీ సమయంలో ప్రమోషన్ అనేది కూడా చేసి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్, అది చాలా నాకు గ్రేట్. మనోజ్ సార్ ఒకసారి అడిగాను నేను, సార్ ఒకసారి అడిగాను, షూటింగ్లో ఉన్నాడు, వెళ్ళాం కానీ అప్పుడు గెటప్ వేసుకున్నాడు. సార్ లేదా మాస్టర్ ఇలా గెటప్లో ఉన్నాను, కుదరదు అన్నాడు. సరే ఇంకా సరే అయిపోయిందిలే, ఇంకా మళ్ళీ ఒకసారి మిస్ అయితే ఇంక మళ్ళీ రారు. అదే పనిగా ఫోన్ చేసి పలానా ఇంటికి రమ్మని ఆయన 1 hour కూర్చొని నాకు టైం స్పెండ్ చేశారు. నేను చాలా అదృష్టంగా భావిస్తాను. అది కూడా ఏది అంటే బ్యాక్గ్రౌండ్ కాదు సార్, మనం వెళ్ళి కలవటం, మన అప్రోచ్మెంట్, కొంచెం ఆయనకి డ్యాన్స్ మాస్టర్ వాళ్ళకి ఒక రెస్పెక్ట్, ఆయన దగ్గర కొంత అంతకుముందు కొంచెం చిన్న వర్క్ చేస్తున్నాను మాస్టర్తో, ఆ చిన్న ఒక ఇది అంతేగాని పెద్దగా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వాళ్ళు మంచితనం నాది కాదు, అడగటం అమ్మాయిని అడగనే అన్నం పెట్టదంటారు. నేను పోయి అప్రోచ్ అవ్వటం, వాళ్ళు మంచి మనసుతో అంటే చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేశారు సార్ వాళ్ళు. వీళ్ళందరూ తమ్మారెడ్డి భరద్వాజ్ సార్ కానీ ఏమి కానీ మేడం హీరోని కూడా మాకు చేశారు. వీళ్ళందరూ మాకు చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని జస్ట్ వాళ్ళు చిన్న చేయూతనిచ్చారు. ఓకే. అండ్ నీర్కుల, వరంగల్ డిస్టిక్లో నీర్కుల అని చెప్పేసి ఒక పల్లెటూరు పేరు అనేది కూడా ఉంది. సో అక్కడ ఉన్న ఆ పల్లెటూరుకి అంటే ఈ సినిమాలో తీసిన స్టోరీకి ఆ రెండిటి మధ్యలో ఏమన్నా కనెక్షన్ ఏమన్నా ఉందా? అదే ఊర్లో మేము షూటింగ్ చేసాం. ఆ ఊర్లో జరిగిన ఒక రియల్ అయిన ఒక సంఘటన కథనే ఈ సినిమాలో పెట్టాం. అప్పుడు ఈ యొక్క 80s జరిగిన ఒక కథని మేము ఇప్పుడు సినిమాగా చేసాం. అంటే ఇది ట్రూ ఇన్సిడెంట్ అది కొంచెం చిన్న ఒక ఇప్పుడు కొంచెం కలిపాము. ట్రూ ఇన్సిడెంట్ అది. ఈ కథ రాసిన వాళ్ళు దగ్గర ఒక 8 మంది వరకు చనిపోతా ఉన్నారు అనమాట. అవునా? కథ రాసి అంటే అది ఒక శాపం సంథింగ్, ఒక ఋషికి సంబంధించిన ఒక అప్పుడు జరిగిన ఒక కథ అనమాట. విగ్రహాన్ని తీసుకెళ్తారు, దాని చుట్టూ కథ తిరుగుద్ది. ఒక 8 మంది చనిపోయాడు. నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పాడు, సార్ సూపర్ కథ సార్ అంటే, నేను అప్పుడే మహాబలి చేస్తున్నాను, ఇంకా ఈ సినిమా యాక్చువల్గా అది ఫస్ట్ సినిమా, ఇది సెకండ్ సినిమా. కథ చెప్పగానే ఇలా 8 మంది చనిపోయారు సార్, ఎలా ఉంటుంది అంటే, ఒరే బాబు వినేవాడు సస్తాడా బతుకుతాడా అది చెప్పు అన్నాడు. సార్ వినేవాడు ఏమన్నాడు సార్ అన్నాడు. అవునా సరే చెప్పు అని కథ చెప్పాడు. అతను కథ రాసేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయింది దానికి. ఆ కథ రాసేటప్పుడు మొత్తం దెబ్బలు, ఇంత బ్లడ్ ఆయన చనిపోయే రేంజ్కి వెళ్ళిపోయి మళ్ళీ మనోడు పూజలు గీజలు చేసి కొంచెం మనోడు దేవుడు భక్తుంటారు, కొంచెం ఆలోచిస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ పాయింట్ నాకు నచ్చింది. 8 మంది బలి తీసుకుంది. ఇప్పుడు ఇతను రాసేటప్పుడు కూడా ఒక తెలియని ఒక శక్తి అంటే ఉంటుంది కదా. మన కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మను. నేను కూడా నమ్మలేదు, పెద్ద విషయం పెట్టు. బట్ షూటింగ్ చేసే టైంలో నాకు మెల్లమెల్లగా ఎవరో ఒకరికి మా హీరోనికి చిన్న షూటింగ్ చేస్తుంటే సమాధిలో షూటింగ్ చేస్తున్నాం. ఆ పిల్ల కలిదిరి పడిపోయింది. ఎందుకు పడిపోయిందో మాకు అర్థం కాలేదు. పోయి బాగానే తినింది, మధ్యాహ్నం బాగానే ఎక్కితే ఎందుకు పడిపోయింది అని మాకు ఆలోచన. ఆ పిల్లకి ఏదో ఒక సడన్గా ఏదో ఎవరో ఇటు పోయినట్ట ఏదో అనేది. నైట్ షూటింగ్ చేస్తున్నాం, అర్ధరాత్రి, అది కూడా శ్మశానంలో షూటింగ్ అది ఎక్కువ ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. బొడుబొక్కులోడు ఆ టైంలో 5 o'clock వచ్చి ఒక విషయం చెప్తుంటాడు. ఊరికి ఒక చెడు జరుగుతుందంటే మనోడు వచ్చి చెప్తుంటాడు ఇంటింటికి వచ్చి. సేమ్ ఆ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాం అన్నమాట. అప్పుడు చేసినప్పుడు ఈ పిల్ల ఎలా పడిపోయింది. దాని తర్వాత వాడు మాంత్రికులాగా కూర్చొని శ్మశానం చేస్తామంటే పక్కన ఊరాడు బైక్ మీద వస్తా ఇది చూసేసి లాంగ్లో వచ్చి లైట్ కింద పెట్టినాం. వాడు అక్కడే శ్మశానం ఉన్నాడు, మేము దూరంగా ఉండి షూట్ చేస్తున్నాం, అలా షూట్ చేస్తున్నాం ఇలా కెమెరా. మేమెవరు లేవు, అన్ని చీకటిగా ఉండాలి. ఓన్లీ ఒక సమాధికి వాడికి లైట్ ఉండాలి అనమాట. ఎవడో బైక్ మీద వస్తున్నాడు చూసి కింద పడిపోయి వాడు పరితుండే ఊర్లో పోయి చెప్పగానే ఊరి జనాలందరూ మమ్మల్ని కొట్టేదానికి వచ్చారు. అంటే చేతపడి చేస్తున్నారని అంటే ఆ టైప్ అనమాట. ముగ్గేసి గిగ్గేసి మీరు చెప్పలేదు ఇక్కడ షూటింగ్ ఉందని చెప్పలేదు. నాకు నచ్చింది ఆ శ్మశానం. చిన్న సీనే కదా చేద్దాం అనుకున్నాం. పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అదే చెప్తాను కదా, ఇన్సిడెంట్ అనేది చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తుంది సినిమాని అలా అని మేము అనుకోకుండా అది అంటే ఆటోమేటిక్గా గ్రాఫిక్స్ వరకు. అదే గ్రాఫిక్స్ అనేది కూడా ఎక్కువ యూజ్ చేశారు. అండర్ వాటర్లో ఉన్న సీన్స్ అనేది కూడా ట్రైలర్లో చూసాం.
అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ అంటే పెద్ద పెద్ద సినిమాలు సార్ మీకు తెలిసిందే. Yeah. పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్దవి చేయాలి. ఇలాంటి చిన్న సినిమాలు గ్రాఫిక్స్ చేయాలంటే టచ్ చేయాలంటే ఎవరైనా భయపడతారు. చాలామంది చూసిన డైరెక్టర్లు కానీ అజయ్ భూపతి కానీ సార్ చూశారు. రే ఏంద్రా గ్రాఫిక్స్, జానీ మాస్టర్ కానీ అరే ఏంద్రా వాటర్లో అంజీ సినిమాలాగా వెళ్తున్నావు ఏంటి అన్నాడు. అంటే నాకు కొంచెం చిన్న హ్యాపీనెస్. ఓకే వాళ్ళు దాన్ని గుర్తిస్తున్నానంటే గ్రాఫిక్స్ సిరీస్లో మేము సక్సెస్ అన్నట్టుగా. కొత్త అతను గ్రాఫిక్స్ అతను చాలా బాగా చేశారు. మేమే అంత షాక్ అయ్యాం. ఫుల్ ఆల్మోస్ట్ ఫస్ట్ సగం సినిమా వరకు గ్రాఫిక్స్ సార్. అంటే గ్రీన్ మెటల్ని చేసినప్పుడు గ్రాఫిక్స్ వర్క్. ఓకే, అంటే మాకున్న రొట్టెల్లోనే చాలా బాగా చేశారు. ఓకే, గ్రాఫిక్స్ వర్క్ మీకు మెయిన్గా అయితే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇది ఒక దేవుడికి సంబంధించిన మూవీయా? అంటే చేతబడులు దేవుడికి సంబంధించిన మూవీ అండ్ చిన్నపిల్లలకి ఇలాంటివి కానీ ఇట్లాంటి బాగా ఎంటర్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అంటే మనం చూస్తూ ఉంటాము దేవుళ్ళకి సంబంధించినట్టు కానీ ఇట్లాంటివి ఇది ఎక్కువగా చిన్నపిల్లలు కనెక్ట్ అవుతూ ఉంటారు. అవును. సో అట్లా ఎస్ పిల్లలకి చూసేదానికి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అది చెప్పిన మాంత్రికుడు ఒక హర్రర్. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం హర్రర్ బేస్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు హర్రర్ బేస్ ఉంటుంది. కొంచెం మాంత్రికుడు పిల్లలకి కొంచెం ఫ్యాంటసీ ఉంటుంది కదా, అది ఎక్కువ ఉంటుంది ఆ సినిమాలో. ఎక్కువ ఫ్యాంటసీ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఈ హోల్ పాయింట్ ఏంటంటే దేవుణ్ణి పూజించాలి కానీ ఆశించకూడదు. ఇది పాయింట్ ఫుల్ సినిమాలో. దేవుణ్ణి పూజించు, దాన్ని ఆశించాలని అనుకోవద్దు. ఓకే, ఆశించే ఏమవుతుంది, దాని పరిణామం ఏమవుతుందని హోల్ కథ ఈ పాయింట్ ఉంటుంది అన్నమాట. ఓకే, దేవుడికి ముఖతగిన విగ్రహం బాగుంది తీసుకొస్తే అట్లా ఆ పాయింట్లో వెళ్ళిపోతుంది అన్నమాట సినిమా. ఇంకా ఆ పాయింట్ చుట్టూ జరుగుతూ ఉంటుంది. చుట్టూ దాని చుట్టూ జరుగుతుంది. అండ్ సో ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ రిధి ఓబెరాయ్, సో తన గురించి కానీ అంటే అదేదో ఒక పోస్టర్ అనేది కూడా చూస్తూ ఉన్నాము, సగం కాలిన ఫేస్తో, అది ఎంత భయపెట్టే సన్నివేశాలు. సో ఎలా జరిగింది ఏంటది? అంటే ఆ అమ్మాయి సినిమా పని చేయనా, మీరు ఒక 2 minutes టైం వేస్తే సినిమా మొత్తం చెప్పేస్తా. మొత్తం అడిగేస్తారు, మెల్లమెల్లగా లాగుతున్నారు. లేదు అంటే మీరు చూపించిన పోస్టర్లో అది పోస్టర్ చేసినప్పుడే ఆ పిల్ల చూసేసి మేకప్ వేయక ముందు అద్దం పెట్టలేదు వాడు. మొత్తం మేకప్ ఏం చూసి ఆ పిల్ల చూసి ఆ పిల్ల భయపడిపోయిందండి. నా మొహం చూసి నాకే భయపడింది. ఇది ఆ క్యారెక్టర్ లాంటిది. అంటే ఆ సబ్జెక్ట్లో ప్రతి లవ్ ఉంటుంది సినిమాలో. ప్రేమ, లవ్, కామెడీ అన్నీ ఉంటాయి. కానీ ఆ హర్రర్ అనేది ఆ మేకప్లోనే అమ్మాయిని అలా చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు తెలిసే తెలీదు, ఆ పోస్టర్ ఉంది కదా, ఆ పోస్టర్ నేను గూగుల్లో ఇక్కడ పెట్టాను. అది ఎవడో హిందీ వాడు వేరే సినిమా, పెద్ద సినిమా, హిందీ సినిమా, ఈ పోస్టర్ పెట్టేసి ఏదో హిందీలో ఏదో పేరు రాసి యూట్యూబ్లో పెడితే 3 million వెళ్ళింది ఆ మూవీ. దాని ప్రీవియస్ మార్నింగ్ కింద మార్నింగ్ 1,05,00,000 వెళ్ళింది. పెద్ద పెద్ద సినిమాలు, ఇంగ్లీష్ పిక్చర్ సినిమాని హిందీలో డబ్బింగ్ చేసి ఒక ఛానల్ ఉంది. ఓన్లీ ఈ పోస్టర్ చూసేసి ఆ ఛానల్ వెళ్ళిపోయింది. నేను పైరసీ అయిపోయింది అనుకున్నాను ఈ సినిమాని చూసి. ఓడిపోయింది అంటే, సార్ పైరసీ అయిపోయింది సార్, మన సినిమా హిందీలో ఉంది సార్ అంటే నాకు గుండె అయిపోయింది. చూస్తే అది వేరే సినిమా ఉంది. పోస్టర్ మా పోస్టర్ వాడుకున్నాడు. నాకు అనిపించింది, ఓహో అక్కడే సక్సెస్ మేము. ఓకే 3 million అంటే ఓకే రైట్, ఈ పోస్టర్కి ఒక వాల్యూ ఉంది. అంటే ఈజీగా కొన్ని నిర్ణయిస్తారు సార్. మీ పోస్టరే మిమ్మల్ని థియేటర్ వరకు తీసుకొస్తుంది. ఆ విషయంలో మేము సక్సెస్ అనిపించింది నాకు. అంటే ఇలాంటి మూవీస్కి ఎక్కువగా మ్యూజిక్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ మూవీకి అయితే ఉదయ్ కిరణ్ గారు మ్యూజిక్ అనేది కూడా ఇచ్చారు. సో ఎలా నడిచింది ఏంటి? ఉదయ్ కిరణ్ సారు ఫస్ట్ టైం నేను అలా కలిశాను, ఇలా చెప్పాను. చిన్న సినిమా అంటే మీకు తెలుసు కదా, ఒక చిన్న చూపు, ఇవి రిలీజ్ అవుతుందో అవ్వదో, వస్తుందో రాదో, థియేటర్కి వస్తుందో రాదో అని ఇన్ని. మా సినిమా స్టార్ట్ అయిన కానీ డైరెక్టర్కి అందరికి ఇదే డౌట్, ప్రొడ్యూసర్ కూడా ఇదే డౌట్. ఇది ఏదో చేస్తున్నాం. ఆయన వాళ్ళకి తెలియదు వెనకాల నేనున్నానని. నేను అసలు వదలను, ఎవరిని పనుకొని నేను అసలు అది బయటికి వచ్చే వరకు మనం ఇంకా వదిలేదు, సమస్య లేదు సార్. ఎందుకు సార్ వదలాలి మనం అని ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను. ఆయన మీలానే అంటే మామూలుగా కూర్చొని ఎంతోమంది చూసి ఉంటాం, ఎంతోమంది అంటే ఒక పెట్టి సార్ ఆటోమేటిక్గా వస్తుంది. సార్ తమ్మాడి భర్త సార్ వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఇలా చేస్తారంటే ఓకే నెక్స్ట్ తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్ అంటే మంచి చూసానండి. బట్ ఆయనకే షాకింగ్ ఏంటంటే ఆ సినిమాలో వైలిన్ కానీ రియల్గా వైలిన్ వచ్చి వాయించేటప్పుడు నాకు చెప్తాడు, మాస్టర్ ఒకసారి రాండి మాస్టర్ అండి, వైలిన్ వాయించేటప్పుడు కానీ
ఆ హారర్ మ్యూజిక్ కానీ ఆయనే ఒక కోరస్ ఇచ్చాడు. తందారే తందారే ఒక కోరస్ ఇచ్చాడు. మాస్టర్ ఎక్కడున్నారు అన్నాడు. పలానా దగ్గర అర్జెంట్ రా అన్నాడు. ఏంది ఇంత అర్జెంట్ పిలుస్తున్నా వచ్చింది మాస్టర్ ఈ కోరస్ పిలుస్తున్నాడంటే నైట్ ఎన్ని గంటలకి 12 గంటలకి 12 గంటలు పిలిచారు. మనం ఎనీ టైం ఆయన చేస్తే ఎనీ టైం వస్తానండి. పోయి చూస్తే అది వినిపించగానే నాకు బాగా అనిపించింది. రే సూపర్ సార్ అన్నాను. చాలా బాగుంది సార్ ఇది అంటే మాస్టర్ నేనే వేరే వాళ్ళు కోరస్ వేయించే కానీ సెట్ అవ్వలేదు. ఈ కోరస్ ఎలా ఉందన్నమాట ఇది బాగుంది సార్ అంటే ఇది నేనే చేశాను సార్ అంటే ఆయనే వాయిస్ ఇచ్చాడు అన్నాడు. సార్ సూపర్ సార్ అంటే సో ఆయన ఇష్టపడి చేశాడు. బట్ ఆయనకి వెరీ హ్యాపీ ఏంటంటే ఇంతమంది వచ్చి ఇంత పబ్లిసిటీ చేస్తుంటే ఆయన ఒక వెరీ హ్యాపీనెస్ ఏంటంటే అరే నేను చేసిన దానికి కొంచెం ఇప్పుడు మనం చేసిన దానికి కొంచెం ముందు తీసుకెళ్తే వీళ్ళందరికీ కొంచెం ఉత్సాహం వస్తుంది. వీళ్ళందరూ అదే బాహుబలి అంటారు నాతో వచ్చేది ఎవరు నేను అని అన్నట్టుగా వీళ్ళందరినీ సైన్యాన్ని రెడీ చేసి తీసుకెళ్తుంటే వీళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి బాగా చేశారు సార్. ఆయనే మెయిన్ కదా ఆర్ఆర్ పడితేనే సినిమా లేస్తుంది ఒక రేంజ్లో. సో గుడ్ ఆయన వరకు చింపేశారు. ఇంతకు మీరు హీరోనా లేకపోతే డైరెక్టరా? అంటే ఈ మూవీకి డైరెక్టర్ నేను కదా సార్, రమేష్ ఫ్లాష్ నా ఫ్రెండ్. బట్ నాకు తెలిసిన ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ సార్ నాకు అన్ని. ఇప్పుడు వదిలితే మీరు ఇటు కూర్చుంటే నేను అటు కూర్చుంటే నేను యాంకరింగ్ కూడా చేయాలని ఉంది. మళ్ళీ కెమెరాలు కూడా సెట్ చేయాలి, లైటింగ్. నేను డాన్స్ ఉన్నప్పుడే చెప్తుంటాను ఎవరన్నా లైటింగ్ వచ్చి పెడతా కదా మీటర్ చూస్తాను అన్న ఎంతనా అంటాను కింద నీకు ఎందుకంటే నేను నేర్చుకుందామని అని నాకు ఇంట్రెస్ట్. నాకు ఆ లైటింగ్ ఎంత ఉంటుంది, గ్రీన్ మ్యాట్ ఎలా కట్ అవుతుంది, షాడో వస్తుందా, ఇవన్నీ నేర్చుకున్నాం అనుకో పొద్దున. ప్రస్తుతానికి మీరు ఆ సీట్లోనే ఉండి సినిమాలు చేయండి చాలు. ఈ సీట్లకు కెమెరా వెనకలకు వద్దు. అయితే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఓకే అంటే అందుకే నువ్వు ఇంట్రెస్ట్ బట్టే మీరు డాన్స్ మాస్టర్గా ఉన్న వాళ్ళు ఇట్లా ఇంట్రెస్ట్ వేసుకొని సినిమాల్లోకి వచ్చారు అండ్ యాజ్ ఎ హీరోగా కూడా ముందుకు వెళ్తున్నారు. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు చెప్పారు నీర్కుల గురించి. అండ్ ఇది కూడా చాలా భయం కల్పించే ఒక హర్రర్ ఎలిమెంట్స్ అనేది కూడా అందరికీ ఎంటర్టైన్ చేసేటట్టు ఉంటుంది అంటున్నారు. అండ్ అదే కాకుండా లవ్ స్టోరీ పరంగా కూడా ఇది చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. లవ్ స్టోరీ అంటే సెకండ్ హాఫ్ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఈ సినిమా 3 వేరియేషన్ ఉంటుంది సార్. నేను ఒప్పుకోవడం మెయిన్ అంటే 10th క్లాస్ పిల్లోళ్ళలాగా స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. ఆహా ఇదేదో బాగుంది అని అనిపించింది. దాని తర్వాత ఒక కాలేజ్ దాని తర్వాత ఒక గడ్డం పెంచి ఒక దేవదాసు లవ్ ఫిలిం. ఈ ఒక సినిమాలో ఒక మనిషికి 3 వేరియేషన్ రావడం అనేది ఇట్స్ ఎ వెరీ ఛాలెంజ్. చూసిన వాళ్ళు కూడా వీడికి ఈ కేటగిరీ సెట్ అవుతుందా, ఈ కేటగిరీ సెట్ అవుతుందా అని అనిపిస్తుంది కదా. సరే ఓ 3 మనం బయటకు వచ్చేదానికి కొంచెం అవకాశం ఉండదని ఆ లవ్ సీన్ కూడా బాగా చేశాను. స్కూల్ అంటే ఇప్పుడు మీరు స్కూల్ డ్రెస్ వేసి వెళ్ళలే కదా, మనం బాగోదు. అది టైం ట్రావెల్ లాగా అయిపోయింది. స్కూల్కి వెళ్ళటం బ్యాగ్ వేసుకుని ఆ సీన్ చేసేటప్పుడు అలా ఎగరటాలు చిన్నపిల్లలాగా అది మీరు స్కూల్ పిల్లడుగా సెట్ అవుతారని ఎట్లా అనుకున్నారు సార్? మీ అదే చెప్తాడు అలానే చెప్తాడు. ఇటు పెట్టాను అనుకో సార్ ఎవరు సార్ మీరంటే ఇప్పుడు హే అంటాడు. ఆ టైపులో మీ సార్ నీట్గా తీసేస్తే స్కూల్ లైట్గా గడ్డ అంటే మనం కొంచెం బాడీ ఉంది కదా, కొంచెం లావు ఉన్నవాడికైతే ప్రాబ్లం. కొంచెం ఏముంటుంది మనం ఇలా ఉంటాం కాబట్టి కొంచెం మేనేజ్ చేసాం అలా స్కూల్ డ్రెస్ వేసుకొని నీట్గా షేవ్ చేసుకొని అలా లవ్ చిన్న లేత లవ్ అనమాట. అప్పుడప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళాం. ఓకే అప్పుడు మనం చేసిన లేత లవ్ ఒక చూపులు అలా ఉంటుంది అనమాట. చాలా డాన్స్ మాస్టర్గా అయితే మిమ్మల్ని బాగా అందరూ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం అనేది కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ ఒక హీరోగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు నిజం ఫ్రెండ్స్. ఎప్పుడు భయం వేస్తుంది. సినిమా రిలీజ్ కానప్పుడు చిన్న భయం వేస్తుంది. అంటే వాళ్ళు ఇప్పుడు మనం భారీ పర్సనాలిటీ కాదు, పెద్ద అందగాలం కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, సరే ఈ సినిమా లేదు, ఏదో చేస్తాను. ఇప్పుడు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారని నాకు ఇప్పుడు మీరు అడిగిన తర్వాత ఇంకా ఆల్రెడీ నిన్నటి వరకు కొంచెం క్వశ్చన్ ఉంది, కానీ ఇప్పుడు అడిగిన తర్వాత పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఎలా రిసీవ్ చేసుకుంటారా అని నాకు చిన్న భయం ఉంది. రిసీవ్ చేసుకోకపోతే కింద కామెంట్స్ కానీ ఇది కానీ నాకు దాన్ని తట్టుకొని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎదిరించాలనిపిస్తుంది. బట్ నాకు ఒకటే నమ్మకం ఉంది, వాళ్ళ కథను చూస్తారు కానీ నన్ను చూడరు. ఆ కథ స్టోరీ పోతుంటుంది. ఆ స్టోరీలో నేనేదో ఒక పాత్రలాగా చేశాను, ఒక యాక్టర్ లాగా కానీ హీరోనా కానీ దామ్ దూమ్ చూస్తాను అది ఏం లేదు. ఆ పాత్రలో నేను ఒదిగి కొంచెం అలా చేసినాను కాబట్టి ఏమో వాళ్ళ చేతిలో ఉంది సార్. నా చేతిలో అసలు ఏం లేదు. నాకు మీరు ఇచ్చిన పాత్రని నేను చేశాను అంతే. నేను హీరోని కాదు సార్. మళ్ళీ
నేను యాక్టర్ని. ఓకే. నేను మొన్న కూడా ఏదన్నారు, హీరో అంటే హీరోని కదరా, నేను యాక్టర్ అంటారా అని. యా. నేను యాక్టర్ని అంతే. లేదు, అలాగే ఈ మూవీలో డాన్సెస్ పరంగా కానీ, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక డాన్స్ మాస్టర్గా కూడా చాలా మూవీస్ అనేది కూడా చేశారు చాలామంది స్టార్స్తో. కానీ ఇప్పుడు ఈ మూవీలో మీరే హీరోగా చేస్తూ ఉన్నారు అండ్ ఆ కైండ్ ఆఫ్ డాన్సెస్ అనేది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకటే ఒక సాంగ్ ఉంటుంది, ఫోక్ సాంగ్, ఫుల్ ఎనర్జీ. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర సాంగ్, మ్యూజిక్ డైరెక్టర్ సూర్య అని సాంగ్స్ చేశాడు. మనోడు ఒకటే చెప్పాను, పిచ్చి తప్పంగుద్ది సాంగ్, తమిళనాడులో ఒక మాస్ క్యారెక్టర్ కుట్రా అన్నాడు. మనోడు కొంచెం వెస్టర్న్ జో జో అని కొట్టాడు. రే ఇవన్నీ సెట్ అవుతున్నా బాబు, మనకి కొంచెం విలేజ్ సబ్జెక్ట్ అని అంటే కొట్టాడు. ఏదో కొంచెం నాకు అంటే నాకున్న ఇదిలో ఏదో లైట్గా అలా చూపించాను, ఒక డ్యాన్స్ మాస్టర్ కదా అని. ఏదో కొంచెం ఒక్క సాంగ్ ఉంటుంది, మిగతా సాంగ్స్ అన్ని మెలోడీ, చిన్న ఒక స్టెప్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారిని మనసులో తెలుసుకున్నాను. ఒకటి సాంగ్ ఉంటుంది, ఏదో ఏదో గుండెలో, నా ఫేవరెట్ సాంగ్. చిన్న ఒక పైట పట్టుకొని చిన్న ఒక స్టెప్ ఉంటుంది. ఎలా చేద్దాం అంటే డాన్సర్గా అయితే మేమంతా దబిడి కదా, ఏదో ఎగరాలనుకుంటాం, అలా ఎగరకూడదు. ఇప్పుడు హీరోగా అంటే స్క్రీన్ యువతలో వేరు, ఇప్పుడు స్క్రీన్లో అక్కడ పోయామనుకో అదొక బాధ్యతలు వచ్చేస్తుంది. అంటే స్టైల్గా చేయాలి, పాట పాడాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓహో ఇన్ని ఇవ్వాలా మనం, సార్ ఇంకొంచెం సార్, వన్ మోర్ సార్, కొంచెం ఎక్స్ప్రెషన్ రాలేదు సార్ అంటాడు. అక్కడ పోయిందే తెలుస్తుంది. కెమెరామెన్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ వేరే శ్యామ్ అని మనం పెట్టాను మా ఫ్రెండ్ని. వాడు రే ఎక్స్ప్రెషన్ ఎక్కడ అన్నాడు. ఓహో డాన్సర్ కాదురా నువ్వు అన్నాడు. రే గట్టిగా అడగద్దురా, చూసే వాళ్ళు ఏమనుకుంటారా అని. నాకు ఎక్స్ప్రెషన్ రావాలి కదా, డాన్స్ ఏదో ఆడుతున్నాం కాదు, ఎక్స్ప్రెషన్ ఉండాలి, పాడాలరా, కొంచెం స్టైల్గా చేయరా అంటుంటాడు. ఓకే అండి, కొంచెం మెగాస్టార్ చిరంజీవి గారిని ఒకసారి మనసులో ధ్యానం చేసుకున్నాను. ఓకే రైట్, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఒక సాంగ్ కంప్లీట్ చేశారు. అలా కంప్లీట్ చేశాను. ఓకే. అండ్ నీర్కుల ఈ మూవీ అయితే సో March 7th రిలీజ్ అవుతుంది. ఆ రోజు థియేటర్కి చాలా మూవీస్ అనేది కూడా వస్తున్నాయి. ఒకవేళ పర్టికులర్గా ఈ మూవీకే వెళ్ళాలి అని అంటే ప్రేక్షకులు ఎవరన్నా అంటే వాళ్ళ సెల్ఫ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, సో అప్పుడు వాళ్ళకు అలాంటి వాళ్ళకు మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఒకటే సార్, ఇప్పుడు ఎన్ని సినిమాలు రిలీజ్ అవ్వండి, మీకు ఒక హర్రర్, ఒక థ్రిల్లర్ ఇలాంటి సినిమా అంటే మా సినిమాకి వచ్చి ఫుల్ మీల్స్ గ్యారంటీ. అంటే వేరే సినిమాకి ఒక కామెడీ ఉంటుంది, వేరే సినిమాకి ఇంకే ఉంటుంది, దీంట్లో అన్నీ ఉంటాయి. కానీ మీకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది బాధ్యత ఈ సినిమాలో. నేను 100% చూసిన వాళ్ళు అబ్బా సూపర్రా అనేటట్టుగా ఉంటుంది సినిమా. ఎక్కడ మిమ్మల్ని నిరాశపరిచి అబ్బా నేను ఏదో అనుకున్నాను ఏం లేకుండా, మీకు హర్రర్ అంటే ఫుల్ మీల్స్ ఇచ్చి పడేసాను హర్రర్. ఇంకా దయ్యం ఉంటుందా, మామూలుగా ఉంటుందా, ఇంకా అంటే మరీ కాదే అంటే ఓవర్కి వెళ్ళిపోయాం మేము. ఎక్స్ట్రీమ్ ఉంటుంది కదా, మీ సీజీ వర్క్లు, పిల్లలకి సీజీ వర్క్లు కానీ ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో మీకు ఎక్కడ తగ్గదు. ఆ టైంలో మీకు ఫుల్ మీల్స్ ఇచ్చినట్టే. మిగతా అన్నీ వేరే ఉంటాయి, కామెడీ సంథింగ్ అన్నీ ఇచ్చాం. బట్ ఏంటంటే హర్రర్ అండ్ థ్రిల్లర్ అది పజిల్ ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఏంటంటే మీరు గెస్ చేయడం కష్టం. ఓకే. ఇది అనుకున్న లోపల ఇంకా వేరే ట్విస్ట్ ఒకటి వచ్చి ఉంటుంది. అది చేస్తేనే మనం గట్టిగా అవ్వగలం, లేదంటే అవ్వలేము. 7th ఈయన 7th ఎందుకు పెట్టాడు నాకు అర్థం కాలేదు. కానీ ఆ 7th డేట్ తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. కంప్లీట్ హర్రర్ కాదు అంటున్నారు, అలాగే డివోషనల్ ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. ఈ కైండ్ ఆఫ్ మూవీస్లో సో ఈ ఎలిమెంట్స్ అనేది కూడా పెడితే అది ప్రాబ్లం అవుతుందని కూడా మీరు అనుకోవట్లేదా? అంటే అనుకున్నాం బేసిక్గా 1-2 నిమిషాలు ఆలోచించాం, ఇది లిప్ లాక్ అసలు ఉండకూడదు అసలు అనుకున్నాం. బట్ ఆ వాళ్ళిద్దరు లవ్ అనేది ఎంతవరకు ఆ విలేజ్లో తెలుసు కదా, అటు ఇటు తోడుందంటే అది అది చాలా కావాలని అన్నారు డైరెక్టర్ గారు. నాకు అని అనిపించలేదు. మీ ఫ్రెండే కదా, నేను చెప్పాను అరే వద్దురా నాయన వద్దని చెప్పారా? నేను మీరు ఆ క్వశ్చన్ ఏంటంటే వద్దని చెప్పారా డౌట్ కడుతుంటే ఏదో నాకు కావాలన్నట్టుగా ఉంది. నేను వద్దని చెప్పాను సార్. నాకు రే వద్దురా కొంచెం ఏదో అంటే ఫ్యామిలీస్ అంటే లేదు నాకు కావాలి. డైరెక్టర్ ఎవర్రా, నేనా నువ్వు అంటే సరే అనేసి ఇంకా తప్పక ఇంకా అది ఒక పెట్టాల్సి వచ్చింది. తీసేద్దాం అనుకున్నాను, ఎడిటింగ్లో తీసేద్దాం అనుకున్నాను. కానీ అంటే ఎక్కువ మెజారిటీ దానికే ఓటేశారు. ఓకే, కొంచెం కావాలి. మీ ఓటు కూడా అట్టే పడిందా? ఆ ఓటు అసలు లేదు. మీరేంది సార్ దొంగను భుజాలు దొంగనట్టుగా నన్ను దొరికేటట్టు లేదు అసలు. నాకు ఇష్టం లేదు, అది ఇష్టం లేకుండా చేసింది. నీర్కుల పేరు చాలా విచిత్రంగా ఉంది.
అందరికీ ఈ స్టోరీ అయితే ఎగ్జైట్ చేస్తుందని కూడా అంటున్నారు. ఓకే, ఫైనల్గా మరి చెప్పండి, నీర్కుల ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనుకోవచ్చు? సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్తాం, మనం బ్లైండ్కి వెళ్తాం, ఎందుకంటే దాని మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఏం ఉండదు. ఏం లేని వాళ్ళకి పోతేనే బెస్ట్ ఈ సినిమా. అబ్బా వీడు హర్రర్, డివోషనల్, ఇవి రెండు కలిపి థ్రిల్లర్, అది నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందండి, ఇవన్నీ మనం ఇచ్చేసాం అనుకోండి, సూపర్, మన సక్సెసే. అబ్బో వీడేదో పీకేస్తాడు, పొడిచేస్తాడు, అది ఆ రేంజ్లో వెళ్ళాం అనుకోండి, అక్కడ పోతే నేను బొమ్మనింది అనుకోని ఎత్తిపోతాం. అందుకని నేను ఒకటే మన ప్రీ షో వేసినప్పుడు ఒకటే నాకు అనిపించింది, వచ్చిన వాళ్ళందరూ అడిగా ఫోన్ చేసి, ఏంది మ్యాటర్ అంటే, సూపర్ సూపర్, ఎవరు ఇది అది ఇక్కడ అక్కడ ఎక్కడ ఒక మాట అనలేదు. సరే నాకు అనిపించింది, అందరూ ఆర్జీవి దగ్గర మన కోడేట ఉంటాడు ఆనంద్ గారని, ఆయన ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఒక 150 రోజుకి ఒక 8 సినిమాలు చూస్తాడు, రోజుకి 8 సినిమాలు చూస్తాడు, అంత పిచ్చి. అతను సినిమా చూసి బయటికి రాగానే ఫస్ట్ రివ్యూ ఆయన మొహమే చెప్పేస్తాడు బాగాలేదంటే, మాస్టర్ ఫస్ట్ హాఫ్ సూపర్ మాస్టర్ అన్నాడు. ఏంట్రా వీడు ఇంత గట్టి చెప్తున్నా అంటే అందరూ ఉన్నారు అక్కడ, ఫస్ట్ హాఫ్ సూపర్ మాస్టర్, అసలే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చిన్న సినిమా ఏదో వచ్చాను అన్నాడు. ఫస్ట్ హాఫ్ హ్యాండ్స్ ఆఫ్ గ్రాఫిక్స్ అన్నాడు. నా ఫస్ట్ కాంప్లిమెంట్ అక్కడ నుంచి వచ్చింది. సో వెరీ ఓకే, అప్పుడు ఇలా ఉన్నామని కొంచెం ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటే వాళ్ళు మొహం మీద చెప్పేస్తాడు, బాగుంది బాగలేదు చెప్పేస్తాడు. వాళ్ళు పండితులు, వాళ్ళు ఫిలిం పండితులు. సరే వాళ్ళు ఇచ్చిన దానికి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా జనాలు రావాలి, ఏదో హర్రర్ ఉంటుంది లైట్గా ఉంటుంది రావాలి, వాళ్ళకి ఫుల్ మిల్స్ అబ్బా చూసి ఫుల్ బిల్స్లో వెళ్ళిపోతారని ఆ నమ్మకం మట్టు నాకు. నేను వేసినంత కామన్ ఆడియన్సే, నేను సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళకి కాదు, బయట వాళ్ళు కూడా వేసి చూపించా, అంటే కామన్ ఆడియన్స్ వాళ్ళు చూశారు, ఎలా ఉంది చెప్పండి అందరూ. ఓకే, అలాగే ఇంతకు మీ మహాబలి ఎంతవరకు వచ్చింది? మహాబలి అయిపోయింది సార్, సెన్సర్ అయింది, పెద్ద గొడవ అయింది, రచ్చ అయిపోయింది. మరి ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ ఏమన్నారు? ఇచ్చారు, కట్స్ ఇచ్చారా? నీర్కులకు కూడా ఇచ్చారు. ఓకే, ఆ బ్లడ్ ఎక్కువ ఉందని ఇచ్చారు. అప్పుడు నేను ఫస్ట్ టైం కదా, వైలెన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే కొంచెం అంటే హర్రర్ అంటే కొంచెం వైలెన్స్ ఉంటుంది. నేను కొంచెం డిఫెండ్ చేయలేకపోయాను ఎక్కువ, ఎందుకంటే తీయాల్సి వచ్చింది. నాకు తెలిసి చాలా చిన్న రీజన్ కంటే కట్స్ ఇస్తున్నాను సార్, నాకు నచ్చలేదు అది. అంటే నేను ఫస్ట్ సినిమా కాబట్టి నేను మాట్లాడలేకపోయాను, అప్పటికి నేను డిఫెండ్ చేశాను. ఒక అమ్మాయిని సీట్ అంటారు అంటే అది కట్ చేయాలన్నారు. మేడం సీట్ అనుకుంటే ఇంకేమంటానంటే ఆమె ఇటు చూసింది, ఏంటి ఎలా అన్నావు అంటే, అది మేడం ఇప్పుడు సీట్ అనుకుంటా ఇంక వేరే అంటేనే ఇంక బూత్ కదా అంటే, లేదు కట్ చేయాలంట. దీని గురించి అంటే ఎన్ని కట్స్ వచ్చాయి? 4 వచ్చాయి సార్. 4 కట్స్ వచ్చాయి. ఓకే, చిన్నవి ఆ బ్లడ్ కొంచెం కొన్ని చిన్న స్కూల్ టైంలో కొన్ని 2-3 ఉన్నాయి, అవి ఇచ్చినాయి. ఈ మహాబలికి అయితే ఇంకా పెద్ద కట్లే ఉన్నాయన్నమాట. చాంతాడ ఈరోజు వస్తుంది ఫుల్ గొడవ, 1 hour ఆగ్రిమెంట్, 1 hour వదలలేదు అస్సలు, నేను వదలలేదు. ఇది నా బేబీ, అది ఆ బేబీని మీరు ఏమైనా ఆపరేషన్ చేస్తా అంటే అసలు నేను ఒప్పుకోలేదు. నేను ఓకే, పెద్ద చూద్దాం. నీర్కులకు కూడా గట్టి రివ్యూసే వచ్చాయి అండ్ యూఆర్ పాజిటివ్గానే ఉన్నారు. అండ్ అది కూడా March 7th రిలీజ్ అవుతుంది కాబట్టి ఆర్కే మాస్టర్, సో ఫస్ట్ టైం సో స్క్రీన్ మీద హీరోగా రాబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మాకు మీరు ముందు చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను, బ్యాక్ బోన్ ఎవరు లేరు. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసి సినిమాకి థియేటర్కి వస్తే మీ త్రూ ఈ ఛానల్ త్రూ మాకు ఎవరన్నా ఒక చిన్న చేయవుతున్నా అంటే, ఎందుకంటే చిన్న సినిమాలు పెద్ద ఈవెంట్లు చేయలేము మేము. మీ ఛానల్ త్రూగా చాలామంది వచ్చి ఈ సినిమాని చూడండి, బాగుంటుంది, మీకు ఎక్కడ తగ్గదు, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.